ప్రపంచంలో వైశాల్యంలోనే అతిపెద్ద ఎడారి, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా పేరొందిన సహారా ఎడారిలో భారీ వర్షాలు, వరదలు సంభవించడం మానవాళిని, పర్యావరణవేత్తలను, శాస్త్రజ్ఞులను కలవరపెడుతుంది. ఏడాది మొత్తంగా సగటున 5 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కాని ఈ ఎడారిలో విచిత్రంగా వరదలు సంభవించే స్థాయిలో వర్షపాతం నమోదు కావడం వాతావరణ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనను భూగోళంపై సంభవించే మరిన్ని భారీ విపత్తులకు సంకేతంగా వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దక్షిణ గాజాపై తెల్లవారుజామున ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఈ దాడులపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ స్పందించింది. పౌరులకు హాని కలిగించకుండా ప్రయత్నాలు చేస్తున్నామని, కానీ హమాస్ మిలిటెంట్లు పౌర ప్రాంతాల్లోనే ఆశ్రయం పొందుతున్నారని తెలిపింది. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఇటీవల హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు ఈ రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్లను పరిశీలకులుగా నియమించింది. ఇందులో తెలంగాణ నుంచి 3 నేతలకు చోటు కల్పించింది. మరాఠ్వాడా రీజియన్ పరిశీలకులుగా సచిన్ పైలట్, మంత్రి ఉత్తమ్ కుమార్ను నియమించారు. నార్త్ మహారాష్ట్రకు మంత్రి సీతక్క, సయ్యద్ నసీర్ హుస్సేన్ను ఏఐసిసి నియమించింది. అదేవిధంగా జార్ఖండ్కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు అన్వర్, అధీర్ రంజన్ చౌదరిని నియమించారు. దేశ రక్షణ విషయంలో కూడా బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు గర్వకారణమైన నేవీ రాడర్ స్టేషన్పై కూడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే రాడర్ స్టేషన్కు జీవోలు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దేశ రక్షణ విషయంలో మేం రాజకీయాలు చేయనివ్వమని, తమ ప్రభుత్వం కేంద్రం వెంటే ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో రాడార్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఈ రాడార్ కేంద్రం ద్వారా దేశ రక్షణ రంగం విషయంలో కేంద్రం మరో అడుగు ముందుకు వేసిందన్నారు. సంగారెడ్డి జిల్లా హుత్నూర్ మండలంలోని బోర్పాట్ల గ్రామంలో గల ఎపిటోరియం పరిశ్రమ చేసిన భూ కబ్జా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. మండల అధికారులు, ఎంపీడీఓ యూసుఫ్, పోలీసులు వచ్చి పరిశ్రమ కబ్జా చేసి పార్కింగ్ లాట్ నిర్మించిన స్థలాన్ని సర్వే చేశారు. ఎపిటోరియా పరిశ్రమ చేసిన కబ్జా నిజమేనని అధికారులు తేల్చారు. ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసినట్లు స్థానికులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లోని సోమవారం మోస్తారు వర్షాలు కురిశాయి. మరోవైపు రాగల 4 రోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకున్నాయని, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన దసరా వేడుకల్లో ఓ బోనులో పాలపిట్టను బంధించి ప్రజలకు బహిరంగంగా జగ్గారెడ్డి చూపించారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది జగ్గారెడ్డి కుటుంబ సభ్యులను తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై తెలంగాణ వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ సుభద్రాదేవికి వన్యప్రాణి సంరక్షకులు ఫిర్యాదు చేశారు. హిందువులు పిచ్చోళ్ళు అని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహ ధ్వంసంపై రాకేష్ స్పందించారు. మసీదులు, దర్గాల మీద దాడులు చేసేందుకు ఒక్క హిందువుకు కూడా ధైర్యం సరిపోవట్లేదా అని ఆయన ప్రశ్నించారు. దాడులకు పాల్పడ్డ వారిని పిచ్చోళ్ళని పోలీసులు వెనకేసుకొస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ దాడుల వెనకాల ప్రభుత్వమే ఉంది, దాడులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు.
రోజురోజుకు వైసీపీ గూండాల దాడులు ఎక్కువైపోతున్నాయి. వారికి ఎదురు తిరిగితే చాలు వాళ్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఏపీలో రోడ్డు ప్రమాదాల కంటే వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన బాధితులే ఎక్కువ. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురం గ్రామానికి చెందిన కురవ హనుమంతు అనే వ్యక్తిపై వైసీపీ నాయకులు దాడి చేశారు. తాను అప్పుగా ఇచ్చిన డబ్బులు తనకు ఇవ్వమని అడిగినందుకు ఆ దుర్మార్గులు నాపై దాడి చేశారని కురవయ్య వాపోయాడు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి మండలం సున్నంపాడు పంచాయతీ నూరుపూడి గ్రామం నుండి రంపచోడవరం ఆసుపత్రికి అస్వస్థతకు గురై రోగిని రహదారి లేక కొండవాగులో దాటి ఆసుపత్రికి తరలించే క్రమంలో కచ్చెల తమ్మిరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. పాలకులు ప్రభుత్వాలు మారినా తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, ఇప్పటికైనా పాలకులు స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని మన్యంలోని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ వద్ద ప్రభుత్వం మద్యం షాపు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. దీనిని ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనావాసాల మధ్య అలాగే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న అమరావతి ఐకాన్ ప్రాంతంలో మద్యం షాపుకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఈ విషయమై పునరాలోచించి జనావాసాలు లేని ప్రాంతంలో మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తైవాన్ చుట్టూ 153 చైనా మిలిటరీ విమానాలు చక్కర్లు కొట్టినట్లుగా తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఉదయం 6 గంటల వరకు తైవాన్ను చుట్టుముట్టిన విమానాల వివరాలను రికార్డు చేసినట్లు పేర్కొంది. 25 గంటల వ్యవధిలో చైనా నౌకాదళానికి చెందిన 14 నౌకలను నమోదు చేసినట్లుగా తెలిపింది. ఇది అసమంజసమని, సహేతుకం కాదని, రెచ్చగొట్టే చర్యలా ఉందని రక్షణ శాఖ ఉన్నతాధికారులు చైనాపై మండిపడుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాడార్ వ్యవస్థకు ఎందుకు అనుమతి ఇచ్చారో ముందు మీ నాన్న కేసీఆర్ను నిలది అని కేటీఆర్కు బండి సంజయ్ సూచించారు. ఆనాడు మీరే అనుమతి ఇచ్చి ఇప్పుడు మీరే వ్యతిరేకిస్తారా అని సీరియస్ అయ్యారు. దేశ భద్రత వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకించడం అంటే దేశ ప్రయోజనాలను వ్యతిరేకించినట్లే అని అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుండి తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. మరో 2 రోజుల పాటు ఇక్కడ భారీ వర్షం పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే తిరుమలను దట్టమైన పొగ కమ్మేసింది. శ్రీవారి సన్నిధితో పాటు ఆలయ పరిసరాలు అన్ని మంచు దుప్పటి కప్పేసినట్లుగా మారింది. ఎగ్జిట్ పోల్స్లో ఎన్నికల సంఘం ప్రమేయం ఏమాత్రం ఉండబోదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటనలో స్వీయ నియంత్రణ అవసరమని అభిప్రాయపడ్డారు. అసలు ఎగ్జిట్ పోల్స్కు శాస్త్రీయత లేదని అన్నారు. కౌంటింగ్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకే రిజల్ట్ వేయడం నాన్సెన్స్ అని మండిపడ్డారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల కంటే ముందు ఇచ్చే ఫలితాలు అంతా బోగస్ అని కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా తమపై నిందలు వేయడం అర్ధరహితమని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్నది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అతిశీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గాలి వీచడం, వర్షం, ఉష్ణోగ్రతలు తగ్గిన సమయంలో గాలి నాణ్యత సూచి పడిపోతుందని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 నుంచి 300 పెరగ్గా యాక్షన్ ప్లాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తుండగా మరిన్ని ఆంక్షలు అమలు చేయనున్నారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోని నీరు ప్రవేశించింది. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచ కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక భాగస్వామిగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 8వ ఎడిషన్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. భారతదేశం, ఆసియా పసిఫిక్ ప్రాంతం ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ను నిర్వహించడం ఇదే మొదటిసారన్నారు. ఇప్పుడు భారత్లో 6 రెట్లు ఎక్కువ మొబైల్ ఫోన్లను తయారు చేస్తున్నామని ప్రధాని చెప్పారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అన్ని దేశాల అధినేతలతో పోలిస్తే కిమ్ రూటే సపరేట్.
ఆయన ఏదైనా చెప్పాడంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. తాజాగా పొరుగు దేశం దక్షిణ కొరియా విషయంలోనూ అదే చేశాడు. చెప్పినట్టుగానే సీఎల్ను కలిసే సరిహద్దు రోడ్లను పేల్చేయించాడు.